పల్లె ప్రశాంత్ జూబ్లీ ఏమంటారు అన్నపూర్ణ స్టూడియో దగ్గర అదంతా జరిగింది. అసలు ఏంటంటే మ్యాటర్ దాన్ని పల్లె ప్రశాంత్ అరెస్ట్ అయింది వేరే కారణంతో. కుట్రలు పెద్ద పెద్ద నడిచినాయి కానీ చూపించేది పబ్లిక్కి చూపిస్తారు. నేను చెప్తాను ఈ విషయం ఇంతవరకు ఇవ్వలేదు తెలియదు. ఇప్పుడు ఏమంటారు పల్లె ప్రశాంత్ వెనక జరిగిన కుట్రలు కూడా బయటికి రావాలే కదా. ప్రజ్ఞాపూర్ నుంచి వాళ్ళ విలేజ్కి 17 కిలోమీటర్లు నాన్ స్టాప్గా 5 గంటలు ఏం చేసిండు, దాన్ని ఏమంటారు ర్యాలీ అంటారా. అక్కడ నుంచి ఇక వాళ్ళ ఇంటి దాకా ఇక ఫుల్ పబ్లిక్ అంతా ఇదే. ఇక్కడ చూసిరు కదా మీరు మన హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియో దగ్గర, దాంతో చూసుకుంటే అక్కడనే ఇంకెక్కువ ఫుల్ పబ్లిక్, ఫుల్ హవా, మస్తు నడిచింది. అయితే అక్కడ పబ్లిక్కి ఏం ప్రాబ్లం లేదు, ఎవ్వరికి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ కుట్రలు నడిచింది. ఇక మీరే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా. ఈ విషయం చెప్తే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు పబ్లిక్కి ఈ విషయం తెలియదు పల్లె ప్రశాంత్ గురించి. నేను ఇప్పుడు చెప్తా. పల్లె ప్రశాంత్ వెనక ఎంత పెద్ద కుట్రలు నడిచినాయి అనేది నేను ఇప్పుడు నిజాలు చెప్తే మీరు షాక్ లేకపోతారు. నిజం ఫ్రెండ్స్, ఎంత పెద్ద కుట్రలు నడిచినట్టు అంత పెద్ద కుట్రలు నడిచినాయి. వీడియో ఇంటి దాకా చూడండి, లైక్ చేసి చూడండి. నాకు ఇప్పుడు ఫీవర్ ఉన్నది, అయినా కానీ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యి వీడియో చేస్తున్నా. ఎందుకంటే పల్లె ప్రశాంత్ వాడు అందరిగా తమ్ముడు లెక్క అన్నట్టు. మనకు వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడినా, వాళ్ళందరితో మాట్లాడినా మంచిగా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉంటారు. అయితే పల్లె ప్రశాంత్ జూబ్లీహిల్స్ దగ్గర జరిగిన సంఘటనే పబ్లిక్కు తెలుసు. ఏమంటే అక్కడ బస్ అద్దాలు వలిగినాయి, అక్కడ ట్రాఫిక్ అదయింది, పల్లె ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత రచ్చ అయింది, ఇదే తెలుసు. కాకపోతే దీని వెనుక ఇంకా పెద్ద పెద్ద కథలు ఉన్నాయి ఫ్రెండ్స్. నిజం ఏం కథలు అంటే తిట్టుకుంటారు. ఇప్పుడు నేను ఈ వీడియో చూసిన తర్వాత నేడు అంటే వాస్తవానికి పల్లె ప్రశాంత్కు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడ జరిగిన సంఘటన కాదు ఫ్రెండ్స్. ఇది హైదరాబాద్ మన అన్నపూర్ణ జరిగిన దగ్గర సంఘటన కాదు. ఇది పల్లె ప్రశాంత్ జూబ్లీ ఏమంటారు అన్నపూర్ణ స్టూడియో దగ్గర అదంతా జరిగింది. ఏమంటారు అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బస్ అద్దాల వల్ల కొట్టిండు, ఇవంతా సో అండ్ సో ఇది జరిగింది. ఇదంతా మ్యాటర్ వేరే అంతగా. అది అసలు ఏంటంటే మ్యాటర్ దాన్ని పల్లె ప్రశాంత్ అరెస్ట్ అయింది వేరే కారణంతో. కుట్రలు పెద్ద పెద్ద నడిచినాయి కానీ చూపించేది పబ్లిక్కి చూపిస్తారు. నేను ఇప్పుడు చెప్తా చూడండి ఫ్రెండ్స్. పల్లె ప్రశాంత్ ఆ రోజు 11 o'clock అంటే సంఘటన జరిగింది, ఏదో జరిగింది. పల్లె ప్రశాంత్ అక్కడి నుంచి వాళ్ళ విలేజ్కి వెళ్ళిండు కదా. ప్రజ్ఞాపూర్ నుంచి వాళ్ళ విలేజ్కి. ఇప్పుడు ఈ విషయం మీరు కరెక్ట్ ఉంటే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్, దీని వెనుక ఎంత పెద్ద పెద్ద కుట్రలు అయినాయి. ఈ విషయం పబ్లిక్ అందరికీ తెలియాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ విషయం ఇంతవరకు ఇవ్వలేదు తెలియదు. నేను చెప్తాను ఈ విషయం ఇంతవరకు ఇవ్వలేదు తెలియదు. ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆల్రెడీ పల్లె ప్రశాంత్ అరెస్ట్ అయ్యిండు, బెయిల్ వచ్చింది, ఇప్పుడు ఇంటికి పోయిండు. నాకేంటంటే ఫీవర్, లేకపోతే నేను కూడా ఇప్పుడు పోయి పల్లె ప్రశాంత్తో మాట్లాడి వీడియోలు చేస్తుంటే. అయితే ఇప్పుడు ఏమంటారు పల్లె ప్రశాంత్ వెనక జరిగిన కుట్రలు కూడా బయటికి రావాలే కదా. అందుకోసమనే వీడియో చేస్తున్నా. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర బయలుదేరిండు ఫ్రెండ్స్ నైట్. ఇదంతా ఇక్కడ వేరే మ్యాటర్. బయలుదేరిండు. అస్సలు మ్యాటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ప్రజ్ఞాపూర్ నుంచి వాళ్ళ విలేజ్కి 17 కిలోమీటర్లు ఫ్రెండ్స్. ప్రజ్ఞాపూర్ నుంచి వాళ్ళ విలేజ్కి 17 కిలోమీటర్లు. అక్కడి నుంచి వాళ్ళ విలేజ్ ఉంది కదా కొల్గూర్, అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం 17 కిలోమీటర్లు నాన్ స్టాప్గా 5 గంటలు. 5 గంటలు ఫ్రెండ్స్. 5 గంటలు ఏమంటారు ఇట్లా నిలుస్తున్నాడు కదా పల్లె ప్రశాంత్ ఆ కార్ మీద నిలుచుని అందరికీ చేస్తాడు కదా.
అప్పటికి పల్లె ప్రశాంత్కి తిండి గిండి ఏం లేదు, నిద్ర లేదు చక్కగా. అది చేస్తాను కదా. పెగ్నాపూర్ నుంచి వాళ్ళ విలేజ్కి మొత్తం 17 కిలోమీటర్లు వస్తాయి ఫ్రెండ్స్. 17 కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్గా 5 గంటలు మనోడు ఇక ఏం చేసిండు, దాన్ని ఏమంటారు, ర్యాలీ అంటారా. అక్కడ నుంచి ఇక వాళ్ళ ఇంటి దాకా ఇక ఫుల్ పబ్లిక్. ఈ అంతా ఇదే ఇక్కడ 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 చూసిరు కదా మీరు, మన హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియో దగ్గర, దాంతో చూసుకుంటే అక్కడనే ఇంకెక్కువ ఫుల్ పబ్లిక్, ఫుల్ హవా, మస్తు నడిచింది. అయితే అక్కడ పబ్లిక్కి ఏం ప్రాబ్లం లేదు, ఎవ్వరికి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ కుట్టలు నడిచింది. ఇక మీరే అది చేసుకోవాలి. మీ టాలెంట్ ఉంటే మీరే, నేను క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ మీరే చూసుకోవాలి. అక్కడ ఏం జరిగింది, 5 గంటలు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు తీసుకుందాం ఫ్రెండ్స్, ఏ రాజకీయ నాయకుడు అయినా ఎంతసేపు ఉన్నా అట్లా 10 నిమిషాలు వస్తారు, ఆ విలేజ్కి పోతారు, కారు దిగుతారు, పోతాడు, అది చేస్తారు. కానీ వీడియో ఏం చేసాడు, 5 గంటలు ఖాళీ ఆ కారు ఉంది కదా, కారు మీద నిలుచొని దిగే కాడ దిగి పబ్లిక్ను మందలిచ్చి, కారు మీదకి వెళ్ళి ప్రతి ఒక్కరిని మందలిచ్చుకుంటా, అందరికి చేతులు ఇచ్చుకుంటా, అందరికీ మంచిగా దిల్ ఖుషి చేసుకుంటా, వీడు దిల్ ఖుషి ఉండి ఇంత చేసుకుంటా 5 గంటలు నాన్ స్టాప్గా ప్రజ్ఞాపూర్ నుంచి వాళ్ళ విలేజ్ దాకా, ఇక గజ్వేలు వాళ్ళ విలేజ్ దాకా ఇది 5 గంటలు నడిచింది. 5 గంటలు నడిచిన తర్వాత ఎవరికి గుద్దలమని ఉంటుంది ఇది, అది క్వశ్చన్ నేను ఇస్తా, ఆన్సర్ మీరే చూసుకోవాలి. గజ్వేల్కి ఎవడున్నాడు, సిద్దిపేటలో ఎవడున్నాడు, క్వశ్చన్ ఇది అంతే. నేను ఆన్సర్ ఇక మీరే చూసుకోవాలి. అక్కడ ఎవడేం జరిగి ఉండదు, ఎవరికి గుద్దలమని ఉంటుంది. ఇంత ఇప్పుడు వీడు ఉన్నాడు పల్లె ప్రశాంత్, అసలు వీనికి వచ్చిన క్రేజ్ ఎవరికి రాలే నాకు తెలిసి. ఏమన్నా అదా నిజం ఫ్రెండ్స్, దాన్ని కొడుకులు జీర్ణించుకుంటారు, దొంగ నా కొడుకులు. అరే వాడు అంత మంచోడైతేనే ఇప్పుడు నేను వీడియో చేస్తానా, నా సొంతలు మస్తు మంది చేస్తారు దానికోసం. వాడు మంచోడైతేనే కదా చేసేది. దొంగ నా కొడుకులు చాలా అంటే చాలా కుట్రలు చేసిన కథ ఫ్రెండ్స్ ఇది. వాడి అరెస్ట్ అక్కడ అన్నపూర్ణ స్టూడియో కాడ జరిగితే నాగార్జున ఇన్వాల్వ్మెంట్ అవుతాడు, అది నాగార్జునకు తెలియదా. అక్కడ హైదరాబాద్లో సంఘటన అయితే నాగార్జున వస్తాడు. ఆడ హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియో ఆ సరౌండింగ్ల సంఘటన అయితే నాగార్జున వస్తాడు. మరి నాగార్జున ఎందుకు రాలే, నాగార్జున ఎందుకు రాలే? సరే పోనీ ఇప్పుడు వీళ్ళు కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, ఈ మన పల్లె ప్రశాంతం చేసిన కంటెస్టెంట్స్ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ కాలే ఎక్కువ. ఎందుకు? అది పొలిటికల్ డ్రామా నడుతుందని వాళ్ళకి ఇంటిమేషన్ పోయింది ఆల్రెడీ. మన బోలే ఉన్న నా బోత్సవాడేం బిగుతాడు అన్నట్టు ఇక తెలంగాణ ఉంటుంది కదా, ఎవ్వరికినో ఇక బోలే ఉన్నాడు, పొలిటికల్ లేదు, నా బొంగు లేదు, ఎవడొచ్చే చూసుకుంటా అన్నట్టు బోలే కథం పోయిండు, ఎంటిక మీద పెట్టిండు, స్టేషన్కి పోయిండు, కొట్లాడిండు, పల్లె ప్రశాంతం బయటికి తీసుకొచ్చిండు. మినిమం ఉంటుంది తెలంగాణ. ఇట్లా మొత్తం ఎట్లా అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాం. పల్లె ప్రశాంత్ వెనుక చాలా కుట్రలు నచ్చినాయి ఫ్రెండ్స్. పల్లె ప్రశాంత్ వాడు అరెస్ట్ కానీ అన్నపూర్ణ స్టూడియో కాడక అసలు అది జస్ట్ ఏమంటారు, పబ్లిక్ కవర్ చేయనికే, జస్ట్ కవర్ అది ఉంటుంది, పబ్లిక్ను కవర్ చేయనికే అదొక సంఘటన పెట్టిరు. కానీ అసలైన రీజన్ అది కాదు. అంటే రీజన్గా అది పెట్టిర్రు, కాకపోతే వీడు అరెస్ట్, పల్లె ప్రశాంత్ అరెస్ట్ కానీకే చాలా అది చేసారు. 5 గంటలు నాన్ స్టాప్గా 5 గంటలు ప్రజ్ఞాపూర్ నుంచి వాళ్ళ విలేజ్కి. ఇప్పుడు దాని తర్వాత ఏమైందంటే వీడు శివ అంటోడు ఉన్నాడు కదా, శివ అంటోడు, యాంకర్ శివ అంటోడు, వాడు మాకు ఇంటర్వ్యూ ఇవ్వలే అని వాడు ఒక వీడియో పెట్టిండు. ఈ దొంగ నా కొడుకు ఏం చేసిండు ఇప్పుడు వీడు ఇంతగానం తిరిగిండు, తిండి లేక నిద్ర లేక అలసిపోయిండు. ఇక వానికి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే గుద్దులా దమ్ము ఉండాలి కదా ఇంటర్వ్యూ ఇవ్వాలంటే. అలా ఇప్పుడు ఆ కారు ఉన్నది 5 గంటలు నిల్చొని పబ్లిక్ని మందలించుకుంటా మాట్లాడుకుంటా ఎంత స్ట్రెయిన్ అయిపోయి ఉండాలి పిల్లాడు.
నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలా అని వాడు వీడియో పెట్టాడు. అది ఏమంటే మస్తు మంది చూసిరు వీడియోను. బ్లేమ్ చేద్దామని చూసిండు చెత్త కొడుకు. నిజంగా చెత్త చెత్త. అరే ఎవడన్నా ఇంటర్వ్యూ ఇవ్వకపోతే బ్లేమ్ చేస్తారా? అరే నాకు ఇట్లాంటిది, నాకు ఈ గంగవ్వ ఉండేది కదా, గంగవ్వ బిగ్ బాస్కి వచ్చినప్పుడు ఆ ముసలామె విషయంలో నేను చూసిన డైరెక్ట్. వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తా అంటే వాళ్ళు ఇవ్వలే. నేను పెట్టాలంటే అప్పుడు పెట్టబోదునా? వాళ్ళ ఇష్టం రాది. ఇంటర్వ్యూ ఇస్తే ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. నీ దగ్గర మ్యాటర్ ఉంటే ఇస్తారు. అక్కడ ఏదో కారణం ఉంటుంది అంతేగాని బ్యాడ్ చేసినావా. ఇప్పుడు నువ్వు పల్లె ప్రయాణం బ్యాడ్ చేసినావని నాకు నచ్చక ఇప్పుడు నేను తిట్టుడు అవుతుంది. అసలు నువ్వు గిట్లా అంటూ నువ్వైతే నువ్వు చేసే ఇంటర్వ్యూలు మొత్తం ఇంటర్వ్యూలే కదా. నువ్వు దానికి అన్వర్త్ క్యాండిడేట్వి నువ్వు. నిజం. సిల్లి రీజన్లకు సిల్లి వీడియోలు చేసుడు అనేది వాళ్ళ నువ్వు మొత్తం సెలబ్రిటీలను చేస్తావు వీడియో ఏమంటారు ఇంటర్వ్యూలు. మరి వాళ్ళు ఎట్లా నీకు ఇస్తారో నాకు తెలియదు కానీ నువ్వు అన్వర్త్ క్యాండిడేట్ ఇంటర్వ్యూలకు. సిల్లీ రీజన్ చూపించి నువ్వు వీడియో చేసినవి. వాడు ఎంత మంచి క్యాండిడేటు. బయట లాక్కున్నాడు, లోపల లాక్కున్నాడు అంటే సంతోషం వస్తే ఎవరైనా గట్లే ఉంటాడు. మన రియల్ ఎవరైనా కానీ ఉన్నది చూపిస్తారు. బయట లెక్క లేని లోపల లెక్క కాదు. వాడు లోపల కూడా గట్లే ఉండే. ఇట్లా లేపి తగ్గేదిలే అన్నాడు. గదే చూపిస్తున్నాడు, వాని దగ్గరనదే చూపిస్తాడు. బయట లెక్క లోపల లెక్క ఇవ్వందన్నాడు. నిజం ఫ్రెండ్స్. పల్లె ప్రశాంత్ వెనుక చాలా పెద్ద కుట్ర, అంటే చాలా పెద్ద కుట్రలు. అదంతా మొత్తం పొలిటికల్ హైడ్రామా నడిచింది అది. కాకపోతే ఈ హైడ్రామా అనేది బయట ఎక్కడ బయటికి రాలే. అది బయట ఏంటంటే ఇంత కూడా బయటికి రాలేదు. ఏమున్నా పబ్లిక్ ఇదే చూస్తారు. అక్కడ అన్నపూర్ణ స్టూడియో కాడ ఇదే జరిగిందంటే అన్నపూర్ణ స్టూడియో కాడ నాగార్జున కూడా ఉన్నాడు. మరి నాగార్జున అక్కడ అంతా ఎందుకు పాయింట్అవుట్ చేయాలి? నిజాలు ఇట్లే ఉంటాయి ఫ్రెండ్స్, నిజాలు ఇట్లే ఉంటాయి. లేటుగా వస్తాయి బయటికి. ఇంత ఇక ఈ వీడియో లైక్ చేయరి, షేర్ చేయరి, పబ్లిక్ అందరికీ తెలియాలి. ఈ వీడియో 5 గంటల్లో మనోడు ర్యాలీ తీసినందుకే ఇదంతా జరిగింది. అదంతా హైదరాబాద్లో కథ కాదు, వాళ్ళ ఏరియా. ఇప్పుడు వాళ్ళ మండలు, వాళ్ళ ఆ సరౌండింగ్లో కుట్రలు జరిగినాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఏంటంటే జ్వరం వచ్చింది. నేను చెప్పాలనుకున్న విషయం ఇది. పోదాం పల్లె ప్రశాంత్ దగ్గరికి కూడా పోయి మాట్లాడదాం. ఈ విషయం పల్లె ప్రశాంత్కి కూడా ఇంతవరకు తెలియదు. నిజం. నాకు తెలిసి మనతోటే ఇప్పుడు లీక్ అయిందని అనుకుంటానా. పల్లె ప్రశాంత్ కాదు కదా, ఎవ్వరో తెలియదు ఈ విషయం. ఏమంటారు, ట్విస్ట్ ఇది, పెద్ద ట్విస్ట్ ఇది. 5 గంటల ర్యాలీ అంటే మామూలు విషయం కాదు. ఎవడు చేసిండాడు, అది వాడు చేసిండు. గణపతులకు అవుతుంది మళ్ళీ అటువంటి ర్యాలీలు. మన ఏమంటారు, ఖైరతాబాద్ గణపతి కూడా కాలేదు ఫ్రెండ్స్. అంతగానో తొందరగా తీసుకుపోయారు. వీడు 5 గంటలు చేసిండు. అది అవతల వాళ్ళకు గుద్దల మండింది, కొడుకులకు. ఇక ఏమంటారు కదా, ఎంత దొక్కలని చూస్తే అంత లేస్తారంటారు కదా. వీడు అదే బాపతి. కాకపోతే కొంచెం ఇంకా పల్లె ప్రశాంత్ కాడికి పోయి వీడియోలు చేసి చేద్దాం ఏదన్నా ఉంటే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుస్తా. జ్వరం వచ్చింది, దగ్గు, సర్ది, జ్వరం బాగుంది. నెక్స్ట్ వీడియోతో కలుస్తా. అప్పటిదాకా బాయ్. ఈ వీడియో అయితే షేర్ చేయరు పాపం. వీడియో అంతా పబ్లిక్ వేరేది విషయం తెలుసు, అసలైన విషయం ఇది. బాయ్.